ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చైనాలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్న వేళ మోదీ చేసిన ఈ ప్రకటన కీలకంగా మారింది. ప్రపంచ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల నేపథ్యంలో ఈ సదస్సులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల భేటీపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ ప్రపంచం చైనాలోని తియాన్జిన్ నగరం వైపు చూస్తోంది. భారత్, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ సహా దాదాపు 26 దేశాల అగ్రనేతలు పాల్గొంటున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు చర్చించబోయే విషయాలు, తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. విభేదాలను పక్కనబెట్టి పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటున్న భారత్, చైనాల వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో 2 సార్లు సమావేశం కానున్నారు. మోదీ తియాన్జిన్ చేరుకోగానే జిన్పింగ్తో భేటీ అవుతారు. ఎస్సీఓ సమావేశ అధికారిక విందుకు ముందు మరోసారి వీరిద్దరూ భేటీ కానున్నారు. అదే రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తోందనే సాకుతో 50% సుంకాలు విధించిన అమెరికాకు భారత్ ఎలాంటి సందేశం ఇవ్వబోతోందన్న చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకొచ్చేందుకు భారత్, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ఉభయ దేశాల ప్రయోజనాలు, సున్నితత్వాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో మున్ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 2 రోజుల జపాన్ పర్యటన సందర్భంగా మోదీ ప్రముఖ వార్తాపత్రిక యొమియురి షింబున్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావించారు. భారత్, చైనా మధ్య స్థిరమైన, ఊహించదగిన, సామరస్యపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలి. ఇవి ఇరుగు పొరుగున ఉన్న అతిపెద్ద ప్రపంచ దేశాలు. వీటి మధ్య సంబంధాలు బాగుంటే దాని ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త శాంతి, సుసంపన్నతలపై పడుతుంది. అభివృద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న ధృవ ప్రపంచానికి ఇదెంతో కీలకం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో గతేడాది నేను భేటీ అయిన తర్వాత నుంచి ఇరు దేశాల సంబంధాల్లో నిలకడైన పురోగతి కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఆహ్వానం మేరకే తియాన్జిన్లో శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నా అని చెప్పారు. శాంతి పరిరక్షణకు కట్టుబాటు, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రతలను గౌరవించుకుంటూనే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు భారత్, జపాన్ కట్టుబడి ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా మోదీ తెలిపారు. ఇంతకీ ఈ షాంఘై సహకార సంస్థ ఏంటి? ఎస్సీఓ సదస్సుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది? 1996లో సరిహద్దు భద్రతా సమస్యల్ని పరిష్కరించుకోవటానికి చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ కలిసి షాంఘై 5గా రూపుదిద్దుకున్నాయి. 2001 జూన్ 15న ఇందులో ఉజ్బెకిస్తాన్ 6వ సభ్యదేశంగా చేరటంతో ఇది షాంఘై సహకార సంస్థ ఎస్సీఓగా అవతరించింది. 2005 జూలై 5న కజకిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు పరిశీలకుడి హోదాలో భారత్కు ఆహ్వానం అందింది. ఆ తర్వాత నుంచి భారత్ ప్రతి సమావేశానికి హాజరవుతూ వచ్చింది. ఆ తర్వాత రష్యా వేదికగా జరిగిన భేటీలో భారత్ పూర్తి సభ్యదేశంగా మారింది. భారత్ దాదాపు 14 మంత్రిత్వ స్థాయి సమావేశాలు సహా 140 చర్చలు, కార్యక్రమాలకు అధ్యక్షత వహించింది. స్టార్టప్ ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, డిజిటల్ చేరిక, యువత సాధికారత, బౌద్ధ వారసత్వ భాగస్వామ్యం వంటి అంశాలతో ఎస్ఈఓ సహకారాన్ని భారత్ కొత్త పుంతలు తొక్కించింది. ప్రధాని మోదీ 2018 నుంచి 2023 వరకు షాంఘై సదస్సులకు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. 2024లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి మాత్రం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని తరపున వెళ్లారు. 2023లో భారత్ వర్చువల్గా ఎస్సీఓకు అధ్యక్షత వహించింది. ప్రాంతీయ భద్రతా సమితిగా మొదలై ఎస్సీఓ ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది, ప్రపంచ భూభాగంలో పావువంతు, జీడీపీలో పావువంతు కలిగిన సంస్థగా ఎదిగింది. ప్రపంచం మొత్తం జీడీపీ $106.17 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే అందులో ఎస్సీఓ సభ్యదేశాల జీడీపీ $24.59 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఎస్ఈఓలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, బెలారస్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సభ్యదేశాలుగా ఉన్నాయి. 2 పరిశీలన దేశాలు, 14 సంభాషణ భాగస్వామి దేశాలున్నాయి. సభ్యదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమనే ప్రధాన లక్ష్యంతో ఎస్ఈఓ పనిచేస్తోంది. రాజకీయాలు, వాణిజ్యం, సాంకేతికత, విద్య, రవాణా, సాంస్కృతిక, పర్యాటక, పర్యావరణ రంగాలను పరిరక్షించడం కోసం పాటుపడుతోంది.
ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, భద్రతను కాపాడుకోవడం కోసం పనిచేస్తోంది. అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక స్వరూపాల్ని నిర్మించడం, నిర్దేశించడం దీని లక్ష్యాల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత నుంచి ప్రపంచ దేశాలతో భారత దౌత్య, వాణిజ్య సంబంధాలు శరవేగంగా మారిపోయాయి. పహల్గాం దాడి గురించి కనీసం ప్రస్తావన కూడా చేయకపోవడంతో జూన్ ఆఖర్లో జరిగిన ఎస్ఈఓ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ ఉమ్మడి తీర్మాన పత్రంపై సంతకం చేయలేదు. దీంతో ఈ సమావేశం సంయుక్త ప్రకటన లేకుండానే ముగిసింది. రష్యా చమురును కొంటోందన్న అక్కసుతో ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించారు. దీంతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా, జపాన్లతో, ఇండియా, అమెరికాలతో ఏర్పడిన క్వాడ్పై ఢిల్లీ ఆసక్తి తగ్గింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరు కానున్న ఈ సదస్సులో ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టంగా వినిపించబోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.